శివతత్వం. అందుకే శివుడికి భవుడు అని పేరు వచ్చింది. కారణం, భవుడు అంటే అన్నీ కలిగిన వాడు అని అర్థం. మహాశివరాత్రి ప్రత్యేకత ఏమిటంటే, సృష్టి ఆరంభం నందు పరమాత్మ తనను తాను ఒక దివ్యమైన అగ్ని స్తంభాకృతిగా ప్రకటించుకున్నాడు. అది వ్యక్తమవ్వడమే శివం. అలా వ్యక్తమైన రోజునే మహాశివరాత్రి అంటారు. అంటే భగవంతుడు తనకు తాను ప్రకటించుకున్న రోజు అని అర్థం. అయితే దీనికి సంబంధించిన ఒక పురాణ కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం. శివ పురాణంలో మార్గశీర్ష మాసం ఆర్ధ నక్షత్రం నాడు పరమేశ్వరుడు ఒక మహాగ్నలింగంగా ఆవిర్భవించాడు అని వివరించి ఉంది. అయితే అలా ఉద్భవించిన మహాలింగం తుది ఆది తెలుసుకోవాలని బ్రహ్మ విష్ణువులు ప్రయత్నించారు. అందులో బ్రహ్మ హంస రూపంతో పైకి వెళ్తే విష్ణువు వరాహ రూపంతో క్రిందికి వెళ్లారని, కాని ఉభయులు తుది మొదలు తెలుసుకోలేకపోయారని వారు పరమేశ్వరుణ్ణి శరణు వేడగా ఆ పరమేశ్వరుడు వ్యక్తమైన వారికి తన తత్వాన్ని తెలియచేశాడు. అప్పుడు బ్రహ్మ విష్ణు ఉభయులు శివారాధన చేశారు. ఇలా శివుణ్ణి ఆరాధించిన రోజు మాఘ బహుళ చతుర్దశి. అర్ధరాత్రి సమయం. ఆనాటి నుండే శివలింగారాధన వ్యాప్తి చెందింది. బ్రహ్మ విష్ణువుల నుండి దేవతలు, దేవతల ద్వారా సమస్త ప్రపంచము తెలుసుకుంది. ఈ వృత్తాంతాన్ని తెలియచేస్తూ బ్రహ్మమురారి సురార్చిత లింగం అన్న శివనామ స్తోత్రం ఉంది. ఈ విధంగా పరమేశ్వరుడు తనను తాను వ్యక్తం చేసుకుని తన ఆరాధనను బ్రహ్మ విష్ణువుల ద్వారా వ్యాప్తి చేసిన రోజు
మాఘ బహుళ చతుర్దశి అనగా ఈరోజు. 1 సంవత్సర కాలం శివారాధన చేసిన ఫలితం ఈ ఒక్కరోజు ఆరాధన వల్ల ఫలిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది, పురాణ కథలు చెబుతాయి. ఇప్పటికీ మనం అధ్యయనం చేస్తున్న శివపురాణము చెబుతుంది. ఇది మహాశివరాత్రి విశిష్టత. ఓం నమః శివాయ. సుదేశ భవేశ విభో పరమేశ పరాత్పర భూత